మిగతా చోట 30% అడుగుతారు. అంతే తప్పించి నీకు భూమి నేను ఇచ్చేస్తానయ్యా, నా భూమి నీకు ఇచ్చేస్తాను, దాని కన్స్ట్రక్షన్ కాస్ట్లో కూడా నేను 40 రూపాయలు పెట్టుకుంటాను, నువ్వు మాత్రం దాని మీద డబ్బులు అద్దెలు నువ్వు తీసుకో అంటారా ఎవరైనా? నువ్వు అమ్ముకో, నువ్వు అద్దెలు తీసుకో అంటారా ఎవరైనా? ఇప్పుడు జరుగుతున్నది, ఇప్పుడు సత్తా దాంట్లో ఇది రైట్ చేసిన పాయింట్ అదే. దాంట్లో భూమి ఇంకా అది నయ్యం, రహేజాది వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి దోచి పెడుతున్నారంటే వీళ్ళకి ల్యాండ్తో పాటు ఎదురు డబ్బులు ఇస్తారట కన్స్ట్రక్షన్కి. కన్స్ట్రక్షన్ దాంట్లో వీళ్ళు ఎదురు డబ్బులు పెట్టుకుంటారట. అదేమో బాధ అసలు నాకు అర్థం కాలేదు. అదేదో ఆ రహేజాకో లేకపోతే వీళ్ళకి ఇచ్చేదో సత్వాదో దాంట్లో పీపీపీ అంటారనమాట. రేపు పొద్దున పీపీపీ అంటే పెద్ద ఎత్తున ప్రజల సొమ్ముని పంచిపెట్టడం అనమాట. పాయింట్ ఏంటి అక్కడ అసలు కావాల్సింది ఏంటి? వాళ్ళనే పెట్టు, వాళ్ళ చేత కన్స్ట్రక్షన్ చేయించు, బిల్డర్గా వాడు, అలాగే బాగుంటుంది. 50-50 తీసుకో, బిల్డర్గా ఆడికి స్థలం ఇచ్చే. అంటే దీనివల్ల ప్రజా ప్రయోజనం కానీ రాష్ట్ర ప్రయోజనం కానీ ఏంటి? ఓన్లీ ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి దొరుకుతుంది అనేనా? ఇంకేమన్నా చెప్తారు, సాఫ్ట్వేర్ కంపెనీలో అక్కడికి వచ్చి పెడతారు ఇది ఇవ్వడం వలన అంటారు. మరి అదేదో నువ్వే కట్టచ్చు కదా. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆ బిల్డింగ్ నువ్వు కట్టావనుకో, సాఫ్ట్వేర్ కంపెనీలో వచ్చి వాళ్ళు పెట్టుకుంటారు, నీకు నెల నెల అద్దెస్తారు. బిల్డింగ్ నీ సొంతగా ఉంటుంది, ఒక ఆస్తిగా ఉంటుంది, ప్లస్ నెల నెల నీకు ఆదాయం వస్తుంది, ఉద్యోగాలు ఎట్టాగా వస్తాయి. అది కదా విజన్ అంటే. విజన్ అంటే ఏంటి? రేపటికి ఆదాయం రావాలి ప్రభుత్వానికి.